గోవింద. ఈరోజు నవంబర్ 15 శుక్రవారము 2024వ సంవత్సరం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యధామం వెంకటాచల క్షేత్రం. స్వామి యొక్క దివ్యధామం నుండి అలిపిరి మార్గానికి వచ్చేటువంటి మార్గము దిగువ మార్గం. దర్శించండి, తరించండి. మరి శుక్రవారం దర్శనంకి భక్తులు చాలామంది రద్దీగా ఉంది. భక్తుల యొక్క రద్దీ. నిన్న 14వ తేదీ రాత్రి కంపార్ట్మెంట్లోకి 8 గంటలకు వెళ్తే ఉదయం 11 గంటలకి కంపార్ట్మెంట్ని తెరవడం జరిగింది. స్వామివారి దర్శనానికి దగ్గర 14 గంటలు సమయం పడుతుంది సర్వదర్శనం టోకన్ లేనటువంటి భక్తులకి. మరి ఎన్ని కష్టాలున్నా కూడా ఆపదలలో ఆదుకునేటువంటి భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యత్ అన్నట్లుగా ఎన్ని కష్టాలున్నా కూడా ఆయన దర్శనం అయితే మనకి ఆ కష్టం అనేటువంటిది మనకు కనిపించదు. కాబట్టి మనకి కలియుగంలో వెంకటేశ్వర స్వామి దివ్యమైన మోక్ష మార్గం. స్వామివారి యొక్క వెంకటాచల క్షేత్రాన్ని దర్శించండి, ధరించండి. నమో నారాయణాయ. గోవింద గోవింద. మరి ఈ మార్గంలో మేము నెల్లూరు నుండి స్కూటర్లో రావడం జరిగింది. నా యొక్క బుజ్జి స్కూటర్ అనేటువంటిది ఎన్నోసార్లు మమ్మల్ని కొండకి ఎక్కించి దిగించినందువల్ల ప్రతి వస్తువులో పరమాత్మ స్వరూపం ఉంది కాబట్టి ఇందుగలడందు లేడన్న సందేహం వలదు చక్రి సర్వోపగతండు ఎందెందు వెతికి చూచినా అందందేయగలడు దానవాగ్రిని వింటే అని ప్రహ్లాదుడు అన్నట్టుగా ప్రతి వస్తువులో పరమాత్మ స్వరూపం ఉంది కాబట్టి ఈ వాహనానికి కూడా ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంతోషంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని తిరుగు ప్రయాణంలో ఉన్నాము. వెంకటాచల క్షేత్రంలో దిగువ మార్గంలో. నమో వెంకటేశాయ. గోవింద గో. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి వసంత కుమార్ గారిని కలుసుకోవాల్సిందిగా కోరడమైనది. ఓం నమో వెంకటేశాయ. దిగువ మార్గంలో ఆంజనేయ స్వామివారి మూర్తి పాదాలను దర్శించండి. మొదలుగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చక్కటి వాతావరణం మధ్య ఆంజనేయ స్వామి. మంచి వర్షం రాత్రి. ఆహ్లాదకరమైనటువంటి పచ్చటి చెట్ల మధ్య, వృక్షాల మధ్య స్వామివారు కొలువై ఉన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.